ఈరోజు కరీంనగర్ పోంగా కొత్తపల్లి దగ్గర బాగా ట్రాఫిక్ అయింది. ఏంది అసలు ముంగట ఏం కథ ఎందుకు ట్రాఫిక్ అయిందని చూద్దామని పోయినా. ఇక ముంగట కనబడుతుంది కదా ఈ ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ టైరు పంక్చర్ అయిందట. అది ఎక్కడుందంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర ఉంది. పంక్చర్ అయింది. సైడ్కి పెట్టారు కానీ అటు ఒక 2 కిలోమీటర్ ఇటు ఒక 2 కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ అయింది. ఇక్కడ ఒకటి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంటుంది కదా, అక్కడ బాగా ఇరుకుటం ఉంటుంది రోడ్డు కరీంనగర్ పోంగా. ఈ చిన్న ట్రాఫిక్ కాదు ఇక. సరే అని చెప్పి ముంగడికి నడుచుకుంటా వెళ్ళిన నేను. ఇదే ఎస్ఆర్ఎస్పి కెనాల్ బాగా ఇరుకుగా ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ అయింది. ఇక చూసిరు కదా ఎంత ట్రాఫిక్ అయిందో. అటు ఇటు ఒక 2 కిలోమీటర్ వరకు ఉంటుంది కావచ్చు. అసలు ఈ రోడ్ వెడల్పు ఉంటే ఇంత ట్రాఫిక్ కాకపోవు. ఈ బ్రిడ్జ్ కూడా బాగా ఇరుకుటం ఉంది. ఇది కూడా బ్రిడ్జ్ వెడల్పు చేస్తే అసలు ఇంత ట్రాఫిక్ కాకపోవు. ఒక్క ట్రాక్టర్ వల్ల అటు 2 కిలోమీటర్ ఇటు 2 కిలోమీటర్ ట్రాఫిక్. అసలు యాక్సిడెంట్ కాదు ఇది, ఒక ట్రాక్టర్ పంక్చర్ అవ్వడం వల్ల ఇంత పెద్ద ట్రాఫిక్. అటు నుంచి ఇటు అత్తురు, ఆపోజిట్లో వచ్చే వాళ్ళు చూడు. ఇటు నుంచి అటు పోలేరు, అటు నుంచి ఇటు రాలేరు. ఒక బైక్ వాళ్ళు అటు అత్తురు, ఇటు పోతుర్రు. చూసారు ఎంత ట్రాఫిక్ అయిందో. మధ్య మధ్యలో గుంతలు రోడ్డు. ఇది అర్జెంటుగా అసలు ఈ రోడ్డు బాగా వేయాలి, పెద్దగా వేయాలి, అవసరం ఉంది. ఇట్లనే ఈ పరిస్థితి ఉంటే ఈ రోడ్డుపై యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది, జనాలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలి, లేకపోతే ప్రజలు ప్రాణాలు కోల్పోతారు, చాలా ఇబ్బందుల పాలవుతారు. వెంటనే ఈ రోడ్డు బాగు చేయాలి. ఈ ట్రాఫిక్లో గిట్ట అంబులెన్స్ వస్తే ఇంకెంత డేంజరో మీరే అర్థం చేసుకోరు.